ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించినప్పుడు, దూషించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద అబద్ధములు, చెడ్డ మాటలు, అలాగున నేరములు ఇలాంటివి పలికినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని. ప్రజలారా, క్రైస్తవులుగా మనకు ఈ లోకంలో ఎన్నో వ్యతిరేకతలు, పోరాటములు, దూషణలు, హింసలు, నిందలు ఎదురవును. అయితే అప్పుడు మీరు దుఃఖిస్తూ కూర్చునుండి, శపిస్తూ ఉండండి, వారి మీద దాడులు చేయండి, లేక వారికి భయపడి కృంగిపోయి కూర్చుని ఏడుబుడి అని ప్రభువు చెప్పలేదు. కానీ సంతోషించి గంతులు వేయండి, ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము గొప్పదయ్యుండును అని చెప్పెను. ప్రజలారా, అట్టి కష్ట సమయంలో ఏలాగున మనము సంతోషించగలుగుదుము? ఏలాగున వారు మోపిన నిందలకు మనము ఆనందించగలుగుదుము? గుండె బద్దలయ్యే మాటలు వారు అంటున్నారే. సత్యమును అనుసరిస్తూ నీతిగా యథార్థంగా జీవిస్తున్న నా మీద అబద్ధములు, నిందలు మోపుచున్నారే. నీతిగా నిజాయితీగా జీవించుచుంటే తృణీకరిస్తూ హేళన చేయుచున్నారే. అట్టి పరిస్థితుల్లో ఏలాగున కృంగిపోకుండా మౌనంగా సంతోషించగలుగుతాము? అలాగున ఆనందంగా ఏలాగున ఉండగలుగుదుము అని మనము అనుకోవచ్చు. ప్రజలారా, ఒకటి చెప్పాలంటే, అట్టి శ్రమల్లో మన యేసు ప్రభువును, ఆయన ఈ లోకంలో పడిన బాధలను, ఆయన పొందిన గాయములను, ఆయన పొందిన వేదనలను, నిందలను, అవమానములను, ఆయన పొందిన కొరడా దెబ్బలను, హింసలను మనము జ్ఞాపకము చేసుకుంటే, ఆయన పొందిన వాటిలో మన శ్రమలు, మన నిందలు ఏ పాటివి అని అనిపించును. అంతగా మనము శ్రమపడినది ఏదీ లేదు అని తెలుసుకొనగలుగుదుము. రారాజునే, సర్వలోకాధికారినే, సత్యముతో, పరిశుద్ధతతో, ప్రేమతో, క్షమతో, నిత్య జీవమును గూర్చి చెప్పుటకు, పాపక్షమాపణ అందించుటకు వచ్చిన ప్రభువునే, పరమతండ్రి ప్రియకుమారుణ్ణే తృణీకరించిన ఈ లోకము, వెలివేసిన ఈ లోకము మనల్ని హింసించడంలో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. గనుక మనము అట్టి సమయంలో దేవుని యందు సంతోషించుదాం. దేవుని నిమిత్తము శ్రమలు పొందటము గొప్ప భాగ్యమని ఎంచుకొని, హింసల్లో, నిందల్లో మనం ప్రభువునందే ఆనందించుదాం. ఎందుకనగా ప్రభువు చెప్పెను గదా, పరలోకంలో మీ ఫలము అధికమగును అని. ప్రజలారా, అంత మాత్రమే కాదు, నా గూర్చి లోకము నిందించిన నా ప్రభువునకు నేనేంటో తెలియను గనుక నేను చింతపడవలసిన పని లేదు. వీటన్నిటినీ జయించే కృప, గుండె ధైర్యము, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తి దేవుడు మనకు అనుగ్రహించును అని ఎరిగి, మన పక్షమున మన ప్రభువు వారికి సమాధానము చెప్పును గనుక, మన వ్యాజ్యములు, మన పోరాటములు ఆయన చూచుకును గనుక మనము భయపడవలసిన పని లేదు అని దేవుని యందు విశ్వాసముంచుదాం. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుదాం, స్తుతించుదాం. అట్టి ఆధ్యాత్మిక ఎదుగుదల మనందరిలో ఉండులాగున మనము ప్రార్థిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మేమింకను మా ఆధ్యాత్మిక జీవితంలో చిన్నపిల్లల వలె ఉండి బెదిరిపోక, కృంగిపోక తండ్రి, వేటికి భయపడక, ముఖ్యంగా ఈ లోకంలో మీ కొరకు జీవించేటప్పుడు వచ్చే ప్రతి పోరాటములకు, నిందలకు, శ్రమలకు కృంగిపోక, భయపడక, సంతోషించి మిమ్మును స్తుతించుటకు, మీకు మా వ్యాజ్యములు అప్పగించి మేము ధైర్యంగా ఉండుటకు, మా విశ్వాసమును మేము కాపాడుకొనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.